నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం శూద్ర భాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. నైనాలప్ప క్షేత్ర పాలకులైనటువంటి నైనాలప్ప గురుదేవుని దివ్య చరణార విందములకు ప్రణవిల్లుతూ, అలాగే ఆశ్రమ సంస్థాపకులు చిదానందపురి సద్గురుదేవుని పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగే ఆత్మానందపురి స్వామీజీ పాదపద్మములకు, వేదికపై ఉన్నటువంటి సాధు మహాత్ములందరికీ, అలాగే మా ముందు ఆశీనులైనటువంటి మీ అందరికీ మా ఆశీస్సులు తెలుపుకుంటూ, మరి మాకు ఇచ్చినటువంటి అంశం ధర్మాన్ని ఆచరించడం వల్ల ప్రయోజనం ఏమి. మేమిద్దరం ఉన్నాం ఈ 35 నిమిషాల్లో. మా ఆత్మీయులైనటువంటి గీతానంద స్వామీజీ, మేము. అయితే మరి ఆత్మానందపురి స్వామీజీ వారు ఇంకొక 5 నిమిషాలు దయచేస్తే ఇద్దరం చెరువుకి 20 నిమిషాలను పంచుకుంటాం. ఎందుకంటే ఆత్మమిత్రులు కాబట్టి వారు ఇస్తారని ఆశిస్తున్నాము. కాబట్టి మరి ధర్మం, ఈ ధర్మాన్ని పలు రకాలుగా చెప్తున్నారు. గృహస్థ ధర్మము, వానప్రస్థ ధర్మము, సన్యాసి ధర్మము, బ్రహ్మచారి ధర్మము, ధర్మములు పలు విధములుగా ఉన్నవి. కాబట్టి ధర్మాన్ని ఆచరించు, సత్యాన్ని అన్వేషించు. పరమపురుష ఇక్కడ ధర్మము, అర్థము, కామము, మోక్షము చతుర్విధ పురుషార్థములు చెప్పబడ్డాయి. పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని పొందడానికి ధర్మమే సాధనం. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం, శరీర మాధ్యం కలు ముక్తి సాధనం. అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. చూడండి ఏం చెప్తున్నారు. ఈ మానవ దేహముతోనే ధర్మాన్ని ఆచరించాలి, సత్యాన్ని అన్వేషించాలి. సద్గురువులైన మహాత్ముల ద్వారా ధర్మాచరణ చేసి సత్కర్మలను ఆచరించి పవిత్రులై తన స్వస్వరూపాన్ని పొందవలెను. నిజము దేవుడిరుగు, నీరు పల్లమెరుగు. మానవ జన్మ ఎందుకు వచ్చినది అంటే నీవు నీ యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడం కొరకే ఇంతటి మానవ జన్మ మనకు వచ్చినది. కాబట్టి భగవాన్ రమణ మహర్షుల వారు కూడా మొట్టమొదట ఆయన దగ్గరికి వెళితే నీవెవరో తెలుసుకొనుము అని అంటారు. నేను 4 వాక్యాలు మీ దగ్గర పలికిస్తాను. ఏమంటే, ఈ రైల్వే కోడూరు నుండి ఒక స్వామీజీ వచ్చారు, తమిళనాడు ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోయినాడు, మాకేం అర్థం కాలేదని మీరు అనుకోకుండా నేను కొన్ని వాక్యాలు మీ ద్వారా పలికిస్తాను. మీరు పలకడానికి ప్రయత్నించండి. నాకు ఇచ్చిన 20 నిమిషాలు దాటకుండా ప్రయత్నం చేస్తాను. సమయపాలన మనకెంతో అవసరం. కాబట్టి సామాన్యులు దేహాన్ని ధన సంపాదనకు వినియోగిస్తారు. చెప్పండి, సామాన్యులు దేహాన్ని ధన సంపాదనకు వినియోగిస్తారు. సాధకులు దేహాన్ని చెప్పండి ధర్మ సంపాదనకు వినియోగిస్తారు. సత్పురుషులు దేహాన్ని దైవం కొరకు వినియోగిస్తారు. చెప్పండి, ఇది ఒక లైన్ అయిపోయింది కదా. ఇక జీవితమునకు పలకండి, జీవితమునకు సంపద అవసరం, జీవించుటకు సంస్కారం అవసరం, జీవన్ముక్తికి సత్సంగం అవసరము. బాగా పలికారు కదా. జీవించుటకు సంపద అవసరం,
జీవితమునకు సంపద అవసరం. జీవించుటకు ఆ ధనాన్ని చక్కగా వినియోగించుకోవాలంటే సంస్కారం అవసరం. ఈ ధనాన్ని ఎట్లా ఉపయోగించాలి, ఎలా పెట్టుకోవాలి, ఎలా చేయాలి, అంతటితో ఆగకూడదు. జీవన్ముక్తికి సత్సంగం అవసరము. కాబట్టి ఇట్లా ఉంటుంది. సామాన్యుల దృష్టి పలకండి, సామాన్యుల దృష్టి దేహం మీదను, సాధకుల దృష్టి మనసు మీదను, సత్పురుషుల దృష్టి ఆత్మ మీదను ఉండును. కాబట్టి ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ఈ పదాలు తెలియనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కాలానుగుణంగా ధర్మం మారుతూ ఉంటుంది, సత్యం మారదు. ధర్మం అనేటువంటి సోపానముల ద్వారా పరమపురుషార్థమైనటువంటి మోక్షాన్ని మనము పొందవలెను. కాబట్టి మరి సద్గురువులకు సేవ చేసి ఇంతవరకు ఆత్మానందపురి స్వామీజీ వారు అన్నారు, ఈ సమస్త ప్రపంచమును ఏది ధరించి పోషించి రక్షించి కాపాడుచున్నదో అట్టి పరాత్పరుడైనటువంటి పరమాత్మ అన్ని జీవులలో విరాజమానమై ప్రకాశిస్తూ ఉన్నాడు. అట్టి ఆత్మ ధర్మాన్ని సద్గురువుల ద్వారా బాగా శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసన సాక్షాత్కారములో స్వస్వరూపానుసంధానం పొందడమే ధర్మము యొక్క ప్రయోజనము. దీని మీద తెలిసినటువంటి మహాత్ములు ఎంతో గొప్పగా కూడా చెప్పగలరు. కాబట్టి ఏకం సత్తు విప్ర బహుదా వదంతి, ఎంతైనా చెప్పుకోవచ్చు. కానీ అందరికీ అన్నీ తెలియవు, అట్లని తెలియకపోవు. ఏదో నాకు తెలిసినటువంటి ఈ ఉపాధి ద్వారా మీ ముందు 4 మంచి వాక్యాలు చెప్పాలనేటువంటి ఈ యొక్క ఉద్దేశంతో మీ ముందు నేను 4 వాక్యాలు మాట్లాడుతున్నాను. కాబట్టి దేవతల సహితం మానవ జన్మ కావాలని కోరుకుంటున్నాను. ఇది కర్మభూమి, యోగ భూమి, జ్ఞాన భూమి, పుణ్యభూమి. ఇక్కడే మనము ధర్మ సాధనము చేసుకోవాలి, పుణ్యకర్మలను ఆచరించాలి, సత్కర్మలను ఈశ్వరార్పణ భావనతో ఆచరించాలి. చిత్తశుద్ధిని పొంది ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి సరైన సద్గురువు ద్వారా మనము శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసుకోవాలి. కాబట్టి చెప్పండి, చిత్తశుద్ధి లేని వారికి పలకండి, లక్ష్య సిద్ధి కుదరదు. చిత్తశుద్ధి లేని వారికి లక్ష్య సిద్ధి కుదరదు. కాబట్టి మనము ఎన్నో సభల్లో వింటున్నాము, మాకంటే గొప్పగా చెప్పే వాళ్ళ మాట వింటున్నాము. మీరు ఈ ఆశ్రమం దాటిన తర్వాత మళ్ళా మామూలు అయిపోతుంది. కాబట్టి ఇది మాయా ప్రపంచం. కాబట్టి ఇప్పుడు మనం చక్కగా మరి అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. ఈ శరీరం మనకు ఎందుకు ఇచ్చారు భగవంతుడు? ధర్మ కార్యాలు ఆచరించి ఎక్కడి నుండి వచ్చామో అక్కడ తిరిగి చేరిపోవడమే ఇందులో ఉన్న పరమార్థము, ఆంతర్యం. కాబట్టి మరి రమణ మహర్షిని అడిగారట, స్వామి మోక్షం ఎప్పుడు వస్తుంది, మాకు ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడు కలుగుతుంది అంటే భగవాన్ రమణులు ఇలా అన్నారట, స్వప్రయత్నము, కాల పరిపాకము, ఈశ్వర కటాక్షము కలిగి తీరుతుంది అన్నారు. కాబట్టి బయట మన వల్ల బంధించేటువంటిది ఏమీ లేదు, లోపలనే ఉన్నది. ఒక్క మనసుతోడ ఉన్నది సకలంబు, నరుడు తిక్కబట్టి తిరగనేలా, ఆ తిక్క తీర్ప గురుడొక్కడేనయా విశ్వదాభిరామ వినురవేమా అని మీరు విని ఉండలేదా? మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తి నిర్విషయం శృతం. మోక్షమునకు బంధమునకు నీ మనసే కారణమని మీరు విని ఉండలేదా? ప్రాపంచిక విషయములు యందు మనసు పరిగడినేని అది బంధాన్ని కలిగించును, అదే మనసు అంతర్ముఖమైనేని మోక్షాన్ని కలిగించును. మరిచిపోయిన తన అనంతత్వాన్ని, పూర్ణత్వాన్ని, తన స్వరూపాన్ని తెలుసుకోవడమే జీవిత పరమావధి. కాబట్టి ధర్మాన్ని ఆచరించు, సత్యాన్ని అన్వేషించు. కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతునికి చెప్తాడు, ధర్మాత్ముడు కానివాడు, దుశ్చర్య మాననివాడు ఆత్మదర్శనాన్ని పొందలేడు. అందుకని ఎన్ని ఉపన్యాసములు విన్నా, ఎన్ని ప్రవచనములు మీరు విన్నా, ఏమి చేసినప్పటికీ కూడా మీలో ఆర్తి, ఆ జిజ్ఞాస, ఆ దావానలము రగులుకొనాలి. కాబట్టి ఈ జన్మలోనే నేను ముక్తిని పొందాలి అనేటువంటి మీరు ఆ జిజ్ఞాస మీకు ఉండాలి. అది ఉన్నప్పుడే తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు. కాబట్టి ఇక్కడ ఆత్మతత్వాన్ని ఎలా పొందాలో ఒక సూచన చేశారు. నాయమాత్మ ప్రవచనేన లభ్య
నమేదయ బహునా శృతేన యామే వైశ్య వృణుతే తేన లభ్యస్తస్య ఆత్మా వృణుతే తనూగుం స్వాం. ఈ ఆత్మను ఎవరు పొందుతారు అంటే, ఎవరైతే నేను ఈ ఆత్మను పొందాలి అనే తీవ్రమైన పరితాపం ఎవరికైతే ఉంటుందో వారిని ఈ ఆత్మ ఎన్నుకుంటుంది. బుద్ధి చేత గాని, సద్గ్రంథములు చదవుట చేత గాని, జ్ఞాపక శక్తి చేత గాని ఈ ఆత్మతత్వాన్ని పొందలేము. కాబట్టి ప్రియాత్మ బంధువులారా, చక్కటి ధర్మాచరణ చేద్దాం. ధర్మము అనగా భగవంతుని చేత, ధర్మశాస్త్రాల చేత ఏది నియమింపబడినదో ఆ ధర్మాన్ని మనం ఆచరించాలి. సన్యాసి సన్యాసి ధర్మాన్ని ఆచరించాలి, గృహస్థుడు గృహస్థ ధర్మాలను ఆచరించాలి, బ్రహ్మచారి బ్రహ్మచారి ధర్మాలను ఆచరించాలి. వర్ణాశ్రమ ధర్మాలను సక్రమంగా ఆచరించగలిగితే భగవంతుని అనుగ్రహం మనకు మెల్లమెల్లగా ఈ ధర్మం అనే సోపానముల ద్వారా మరి పరమ పురుషార్థమైనటువంటి ఆ పరమపదం, ఆ ముక్తిని మనము పొందగలము. ముక్తిని పొందిన వారికి ఎలా ఉంటారు అంటే శాస్త్రమే చెప్పింది, ఆత్యాంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి. ఈ లోకములో ఎటువంటి దుఃఖమైన వారిని కదిలించలేదట, ఎటువంటి బాధలైన వారిని కదిలింపలేవట. కాబట్టి మరి ఈ ఉపాధి నుండి ఏదో 4 వాక్యాలు మేము ముందు ఉంచాము. ఇప్పుడు మా మిత్రులు పూజ్యులు గీతానంద స్వాముల వారు చక్కగా ఈ ధర్మాన్ని గురించి, ధర్మాన్ని ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ధర్మాన్ని ఆచరించడం వల్ల ప్రయోజనం ఏమిటంటే మరలా జన్మ లేకుండా జన్మరాహిత్యం చేసుకోవడమే ఇందులో ఉన్న పరమార్థం. హరి ఓం. తస్మై తగుముఖ దేవం ఆత్మబుద్ధి ప్రకాశం మోక్షుర్వై శరణమహం ప్రపద్యే. ముందుగా ఏదో నైనానంద స్వామి నైనాలప్ప క్షేత్రం అనే శంకర్ల నైనాలప్ప క్షేత్రం అని చెప్తున్నారు, మాకు తెలియదు. వారికి ప్రణామాలు. బ్రహ్మానంద ఆశ్రమాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని బోధించడం కొరకు ఎంతో పెద్ద ఆలోచన చేసి దైవదూతగా దైవాదేశం మేరకు స్వామి సద్గురు శ్రీ చిదానందపురి స్వాముల వారు ఇక్కడే ఉంటారు. వారికి ప్రణామాలు. అలాగే వారి సంప్రదాయాన్ని చక్కగా పాటిస్తూ ఉన్నటువంటి ప్రస్తుత పీఠాధిపతి వారు ఆత్మానంద పురి స్వాముల వారి పాద పద్మలకు ప్రణామములు. అనంతరము కారణ జన్ములైన సాధు మహాత్ములందరి యొక్క దివ్య చరణారవిందములకు ప్రణామములు సమర్పించుకుంటూ, ధర్మము వలన ప్రయోజనం ఏమిటి అంతేనా? ధర్మము అంటే మనం ముందు తెలుసుకోవాలి. ధర్మార్థ కామ మోక్షములు అందరూ చెప్తూ ఉంటారు. స్వాముల వారు, గీతాచార్యుల వారు కూడా చివరిలో వారు ఏమంటారంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ముందు ధర్మం గురించి మనం తెలుసుకోవాలి. ధర్మం ఎప్పుడు కూడా దైవాన్ని అనుసరించి ఉంటుంది. దైవమే ధర్మం, ధర్మమే దైవం. అభేదం లేదు, అభేద దర్శనం జ్ఞానము. కాబట్టి ముందు ధర్మము అంటే దైవము. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అంటారు ఆచార్య స్వాముల వారు, గీతాచార్యుల వారు. కావున ఈ ధర్మాన్ని దైవార్పణ బుద్ధితో మా గురువు గారు చెబుతారు, విద్యానందగిరి స్వాముల వారు, కైంకర్య బుద్ధి, అంకిత భావం, ఈ రెండు భగవంతుని స్వరూపాలు. ఇవన్నీ కూడా అవి లేనప్పుడు అది మనకు విరుద్ధంగా ఏర్పడుతుంది అనమాట. ఉదాహరణకు రామాయణములో విభీషణుడు ధర్మస్వరూపుడు, అతడొక్కడే రామనామాన్ని జపించేవారట. తులసి కోట అతని ఇంటి ముందే ఉండేదట. ఆంజనేయ స్వాముల వారు చెప్తారు, అతడు రావణాసురుల వారికి చెప్పారు, అన్నా రాముడు శ్రీమన్నారాయణుడు, వారి చరణాలను ఆశ్రయించుదాము అని చెప్పారు. అతడు వినలేదు. అంటే అతడు వినన్నట్లు నటించాడు అనుకోండి, అది వేరే విషయము. అతను ఏం చేశారు, వెంటనే శ్రీరాముని ఆశ్రయించారు. అంటే శ్రీరామచంద్రమూర్తి ధర్మస్వరూపుడు, ధర్మ రక్షకుడు, ధర్మమే పోతగా కలిగిన వారని చెబుతారు కదా. అని చెబితే తాను
రాలేదు, అతన్ని కాలుతో తన్నివేశాడు, లేకపోతే అతడు వెళ్ళడని అతని అభిప్రాయం, రావణాసురుడి అభిప్రాయం. రావణాసురుడు వ్యాకరణ పండితుడు. సరే, శ్రీరామచంద్రమూర్తిని ఆశ్రయించడానికి వచ్చారు. వచ్చి అతడేమయ్యాడు, రాక్షస జన్మలో అవతరించినప్పటికి కూడా భాగవతోత్తముడయ్యాడు. అంటే ఎవరిని ఆశ్రయించాడు అతను? ధర్మస్వరూపుడైనటువంటి భగవంతుడైన రామచంద్ర ప్రభువుని ఆశ్రయించినందువలన ఈనాటికి కూడా, ఈ రోజుకి కూడా, ఈ క్షణానికి కూడా అతనికి మనము అవశ్యం నమస్కరింపదగిన వాడు, భాగవతోత్తముడయ్యాడు. అదే రామచంద్ర ప్రభువు అనంతరం శ్రీకృష్ణావతారము ధరించారు. శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుని దగ్గరికి వెళ్ళారు. నీవు రాధేయుడవు కావు నిశ్చయముగా, 10 నెలలు మోసి నిను కన్నది పణతి కుంతి, చెరగా దీసి పించినది రాధ, నీవు రాధేయుడవు కావు నిశ్చయముగా. యజనం ధరించు ధర్మజుడు, దివ్య ఛత్రము పట్టువాయుజుడు, అభిమన్యుడంకమందుండ అని ఈ విధంగా ఎన్నో విధాలుగా చెప్పాడు. కానీ అతడేమన్నాడు, నేను రానన్నాడు. అతడు ధర్మం అండి, ధర్మము వలన ప్రయోజనం ఏమి? ధర్మము భగవత్ స్వరూపము. ధర్మము వలన ప్రయోజనము సరాసరి నేరుగా మోక్షానికి మార్గము. మోక్షము అనేది భగవంతుడు ఇవ్వలేడు కూడా, ఇవ్వడానికి కుదరదు. అయితే కొన్ని సందర్భాల్లో ఇస్తారు. అతను శ్రీకృష్ణ పరమాత్మ ముచుకుందునికి మోక్షం ఇచ్చారు, శ్రీరామచంద్రమూర్తి జటాయువుకి మోక్షం ఇచ్చారు, శబరిమాతకి ఇచ్చారు. కేవలము మనకి 33 కోట్ల దేవతలని చెప్పబడినటువంటి దేవతల్లో మోక్షాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు కొందరే ఉన్నారు. మిగతా ఏ దేవతలు మోక్షాన్ని ఇవ్వలేరు. ఎందుకంటే యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయాచ్యుతుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. సతయా శ్రద్ధయా గీతాచార్యుల వారు 7వ అధ్యాయంలో చెప్తారు. ఈ సృష్టిలో ఎక్కడ కూడా మత్తాపరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ, యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజంసు సంభవం అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్ అని విశ్వరూప దర్శనాన్ని చూపించారు. ధర్మము దైవము స్వరూపమని ఎప్పుడైతే, ధర్మం అనేది ఇంకా అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. నియమము, ఆచరించుట, దాన్ని తప్పకుండా ఉండుట అనే పర్యాయ పదాలు కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఎన్నో ఉన్నాయి. మనకి జ్ఞాపకం వచ్చినటువంటి కొన్ని. శ్రీకృష్ణ పరమాత్మ స్వయముగా సృష్టికర్త, నేనే అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భయంతే మాం బుధా భావ సమన్విత. స్వయముగా వారు చెప్పారు, అయినా వినలేదు. దుర్యోధనుడు అసలు వినలేదు. ఎందుకంటే ధర్మస్వరూపమైన దైవాన్ని అతను నమ్మలేదు. మరి దేన్ని నమ్ముకున్నాడు? అతని బలాన్ని నమ్ముకున్నాడు. మాకురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషకాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భయ మూఢమతే. కర్ణుడు ఏమిటి ధర్మం అనుకున్నాడు? స్నేహాన్ని నేను నమ్ముకొని ఉంటాను, ఇదే ధర్మం అని అతను నిశ్చయించుకున్నాడు. అది శాస్త్ర విహితమైనటువంటిది కాదు. ఇందాక మన కృష్ణ చరణానంద భారతీ స్వాములు వారు చెప్పినట్లుగా శాస్త్రాన్ని, శాస్త్రం అనగా ఉపనిషత్ శాస్త్రము, గీతా శాస్త్రము, గీతా స్మృతి శాస్త్రము, ఉపనిషత్తులు శృతి శాస్త్రాలు. సర్వోపనిషదో గావో గోపాలనందన పార్థో వత్స సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ ఇమాం బ్రహ్మ విద్యాం ఆత్మభావేన శ్రద్ధ భక్తి పురస్సరాః సంతః ఉపసద్య ఉపగమ్య తన్నిష్టతయా శీలయంతి తేషాం అవిద్యాదేహి విశరణాత్ వినాశనాత్ తనేన అర్ధయోగేన ఉపనిషదిత్యుచ్యతే. శాస్త్రం అనగా వేదశాస్త్రము, ఉపనిషత్ శాస్త్రము, గీతాశాస్త్రమే, మరేవి శాస్త్రాలు కావు. శృతులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసములని వేదవాంగ్మయంలో 4 విభాగాలు.
ఇవన్నీ దైవం గురించే చెబుతాయి. దైవము అనగా అర్థమేమి, చాలా మంది ఏమంటారంటే ఏ రీక్షతే శృణోతి ఇదం జిగ్రతి వ్యాకరోతి చ స్వాదు విజానాతి తత్ ప్రజ్ఞానం ఉదీరితం అని, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ఇవి చతుర్వాక్యాలు ఉన్నాయి కదా. దాన్ని ఏమనుకుంటారంటే ఎంత పరమాత్మ స్వరూపం, అందులో నేను కూడా ఉన్నాను. నేనంటే అందరూ అలా అనుకుంటే మనం అందరం అందులోనే ఉంటాం. నేననేది వ్యష్టి, తాననేది సమిష్టి. అంటే సమిష్టి భాగములో వ్యష్టి. మనం ఒక గ్రంథములో, ఒక రామాయణ గ్రంథములో ఒక కాగితము, ఆ కథలో ఉన్న కొన్ని పంక్తులు మాత్రమే ఉంటాయి, కథ అంతా కాదు కదా. కానీ కథ అంతటికి సంబంధించినటువంటిది అదే కదా. అదే కదా పరమార్థం. ఏకం సత్ విప్రా బహుదా వదంతి గోక్షీరమేకం బహుధేను జాతం. ధర్మాలేనండి ఇవన్నీ కూడాను. ధర్మమే భగవత్ స్వరూపం. ధర్మము కంటే భగవంతుడు మినహా లేరు అని ఎవరైతే తెలుసుకుంటారు, బుధ భావ సమన్విత, నా యందు మనసు ఉంచినటువంటి వాడు, నన్ను పూర్తిగా నమ్మినటువంటి వారు, నమ్మినట్లు నటిస్తుంటారు. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్ యతతి సిద్ధయే. ఇది ఒక పెద్ద వజ్రాల మార్కెట్ ఇక్కడ, బ్రహ్మజ్ఞానం. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అదే ఏమైనా ఒక డ్యాన్సులు కానీ లేక ఏమైనా పెడతామంటే ఇక్కడ కార్లు కట్టుకొని, ఆటోలు కట్టుకొని వేలాది లక్షలాది మంది వచ్చేస్తారు. దేనికోసము? అజ్ఞానజనిత వ్యామోహం. కావున భక్త మహాశైలారా, పరమాత్మ సృష్టికర్త అయినటువంటి భగవంతుడే స్వయముగా వెళ్ళి కర్ణునికి చెప్పినా నేను రానన్నాడు. అందుకే అతడు భాగవతోత్తరుడు కాలేకపోయాడు. ఇక మహాభారతంలో అమ్మగారు ఉన్నారు, ఒక అమ్మగారు, ఆవిడ పేరు గాంధారి మాత. ఆవిడి అంటే ధర్మాలండి ఇవన్నీ కూడా. ధర్మం ఒక విధం కాదు, అనేక లక్షలాది రకాలుగా ఉంటుందన్నమాట. కానీ మనది పరమార్థ ధర్మం కాబట్టి ఇందులో ఉన్నమాటే మాట్లాడుకుంటాం. లౌకిక వృత్తులలో ధర్మాలు బోల్డని ఉంటాయి, ఇంకా అవి వారి వారికి అనుసరిస్తుంటారు అనమాట. మన స్వాములు వారు చెప్పినట్టు ఇప్పుడే చెప్పి ఉన్నారు, ఎక్కడో ఉండి కాల్ చేస్తూ ఉంటారు, అది ధర్మం అనుకుంటాడు అతడు. కానీ అది అశాస్త్రీయం కదా, చీకటి ధర్మం అంటారు. అది కుదరదు. చీకటి పోవాలంటే వెలుగు కావాలి, పాపం పోవాలంటే పుణ్యము కావాలి. పుణ్యం వలన పాపాలు తొలగించుకోవాలి, పాపాన్ని వదిలిపెట్టేయాలి, ఉన్న పాపాన్ని తొలగించుకోవాలి, పుణ్యాన్ని చేస్తూనే ఉండాలి. చేసిన పుణ్యము నీ దగ్గర ఉంచుకోకుండా పరమాత్మార్పణ బుద్ధితో పరమాత్మ దగ్గర బ్యాంకులో ధనము దాచుకున్నట్లుగా. అది కదా భగవద్గీత. కానీ సకల శాస్త్రాలు, వేద శాస్త్రాలు ఇవే చెబుతూ ఉన్నాయి. మహాత్ములు ఎవరు చెప్పినా మార్చి మార్చి అనేక విధాలుగా అట్లా చెప్తుంటారు అనమాట. ఆ అమ్మగారు ఏం చేశారు? భర్త అనుకున్నారు, నాకు నేత్రాలు లేవు, ధృతరాష్ట్రుడు, నేత్రాల వలె నా భార్య వస్తుంది, నాకు నేత్ర దృష్టి వచ్చినట్లే, అంతే కదా అనుకుంటే ఆమె ఏం చేసింది? ఆవిడ ఒక ధర్మాన్ని నిర్ణయించుకొని, భర్తకు కళ్ళు లేవు కాబట్టి నేను కళ్ళు కట్టుకుంటాను అనుకున్నది ఆవిడ. ఇది ధర్మమే. కానీ భర్తకు నేత్రాలు అయ్యి ఉంటే ధర్మవును కదా. అతను ఎలిగాడు, కోప్పడ్డాడు, కొన్నాళ్ళు మాట్లాడడం మానేశాడు, సరిపించుకున్నాడు, అయింది. శాస్త్రాలలో కానీ, శాస్త్రాల్లో కాదు పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఎక్కడ కూడా కండ్లకు కట్టుకొని కళ్ళు భర్తకు లేవని ఉద్దేశంతో పుణ్యం గడించిన వాళ్ళు ఇంకెక్కడ మేము చదవలేదు. బహుశా ఎక్కడ ఉన్నాయేమో మరి తెలియదు. అంత పుణ్యాన్ని ఆవిడ చేసింది కదా. చేసిన తర్వాత ఏం చేస్తుంది అమ్మగారు? శ్రీకృష్ణ పరమాత్మ వచ్చారు. వస్తే ఆ పరమాత్మ నేను నీకు శపిస్తాను అని చెప్పింది. ధర్మము, పుణ్యము ఇవన్నీ కూడా దేనికోసం చేస్తాము? ముందు నీ కోసము, ఆ తరువాత నీవు ఆవిర్భవించిన నీ కుటుంబం కోసము, అలాగే నీవు ఆవిర్భవించిన నీ వీధి కోసము, నీ గ్రామం కోసము, నీ లోకం కోసము. ధర్మము నీకు ఉపయోగపడాలి. గీతలో చెబుతారు అనేక విధాలుగా, తామస ధర్మాలు, రజోగుణ ధర్మాలు, యయా ధర్మం అధర్మంచ కార్యం చాకార్యమేవచ అయథావత్ ప్రజానాతి బుద్ధి సపార్థ రాజసి. ఆ అమ్మగారు కళ్ళు కట్టుకొని దాచిపెట్టినటువంటి శపిస్తానని చెప్పింది. అవశ్యమత్త నీ శాపాన్ని నేను స్వీకరిస్తానన్నది, నీ వంశము నాశనం అయిపోవుగా కని శపించింది. ఎవరిని? పరమాత్మను. పరమాత్మని శపించి ఉద్దంకుడని ఒక మహర్షి ఉంటాడు. అతడు కూడా అతనిపైన కోపగించుకుంటాడు. యుద్ధానంతరం, భారత యుద్ధానంతరం అతనికి కూడా చిన్న విశ్వరూపం చూపిస్తాడు.
అంటే కాషాయ వస్త్రములు కట్టి కప్పిననా కాని ఆశలుడుగక కాడు యతివరుండు. ఇదొక మార్కు వేసినంత మాత్రానే మన మనస్సులు పూర్తిగా ఖాళీ చేసుకోవాలి. తామస రాజస గుణాలను తొలగించి సాత్విక గుణములో మాత్రమే ప్రవేశించాలి. అది రేపు వస్తుంది, అది రేపు ఆ విషయాలు వస్తాయి. ఆ ధర్మంలోనే ఇవన్నీ ఉంటాయి. ధర్మానికి మినహా ఏది ఉండదు. ధర్మం భగవత్ స్వరూపం. అందుచేత ఆమె ఏమైంది, పుణ్యమంతా పోగొట్టుకున్నది. అప్పుడు అంటారు అతను, అత్త నా వంశాన్ని నేనే నిర్మూలించాలి. ఎందుకంటే యాదవ వంశము, యాదవ కులమున అమరులు మేదినిపై పుట్టజనుడు మీ వంశములం శ్రీదైతుడు వసుదేవున కాదరమున పుట్టి భారమంతయు బాపున్. దేవతాంశముల ద్వారా యాదవ వీరులు అవతరించారు కాబట్టి మరలా వారిని దేవలోకానికి తీసుకువెళ్ళవలసిన బాధ్యత వారికి ఉంది. ఎప్పుడో ఆ పని అయిపోయింది. పిండారక క్షేత్రం అనే ఒక క్షేత్రానికి వచ్చేటప్పుడు వీళ్ళకి బుద్ధి తక్కువ కావడము, బుద్ధివంతులైన యాదవులకు అజ్ఞాన దశ వలన భగవత్ సంకల్పం వలన అంత అతని లీల. అతనే స్వయముగా పెంచాడు అభిమన్యుని. అక్కడ చనిపోతున్నాడని అతనికి తెలుసు, కానీ అతన్ని రక్షించలేదు. ఇది ధర్మమే. అశ్వత్థామ అక్కడ పిచ్చివాడైపోయినాడు. మన సోములు వారు చెప్పారు వారి గురించి, మరి చెప్పనవసరం లేదు. అతడు బ్రాహ్మణ్యం బ్రహ్మ విజ్ఞాడు. అతడు శాపగ్రస్తుడయ్యాడు. అతడు ఏమంటారు అంటే చావులేనటువంటి వాడు అయ్యాడు. కానీ కురుపై జబ్బులతో శ్రీకృష్ణ పరమాత్మ శపించి వేశారు. ఇంతటి అజ్ఞానమా నీకు? అక్కడ పడుకున్నటువంటి పాండవుల్ని చంపివేస్తారని తెలిసి అతనికి తెలియందేముంది? వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాంతు వేద నకచ్చన మోఘాశ మోఘ కర్మాణో మోఘ జ్ఞానాది చేతస రాక్షసీ మాసురీం చైవ ప్రకృతి మోహినీం శ్రుతా మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితా భజంతి అనన్య మనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ధర్మస్వరూపుడైనటువంటి పరమాత్మ స్వయముగా తానే వస్తే గాంధారి పతివ్రత ఉండి కూడా అని చెప్పబడినటువంటి పేరు కలిగి కూడా, పతివ్రతల పేరుల్లో అమ్మగారు లేదు. పతివ్రతలు 5 అనసూయ, అరుంధతి, సీత, సుమతి, సావిత్రి. పంచకన్యలు అహల్య, కుంతి, మండోదరి, తార, ఇలా పంచకన్యలు. ఆ అమ్మగారు ఎందుచేత చేరలేదు? సామాన్యుల మహాత్ములు, ఈ రచనకారులు ఆవిడ శ్రీకృష్ణ పరమాత్మను చెప్పించరాదు. ఇలా ధర్మము దైవముతో కలపకుండా గురువు గారి దగ్గరకు వెళ్ళి అబద్ధము చెప్పి నేర్చుకున్నటువంటి కర్ణుని విద్యలు పనికి రాకుండా పోయాయి. అసలు గురువు గారి విద్య ఆ ఏకలవ్యుడికి రాజ విద్య. రాజులలో ఉన్నటువంటి రహస్యము ఒక ఆటవికులు మరియు నిషాదులు అంటారు వాళ్ళు. అంటే అప్పుడు దొంగల జాతికి సంబంధించి ఉండేవారట వారు. అటువంటి వారికి ఇవ్వకూడదు. పైగా ద్రోణునికి ఆ అర్హత కూడా లేదు, ఇవ్వడానికి వీలు లేదు. అతడు ఏదో బొట్టలవేని అడిగారని చెప్పి అదే తప్పు కూడా కాదు. ఎందుకంటే అదొక ధర్మం, అది రక్షించే ధర్మం అని. అతడు 4 వేళ్లతో నేర్చుకుని యుద్ధములో శ్రీకృష్ణ పరమాత్మ అతన్ని చంపాడు మరలా. కావున భక్త మహాశైలారా, ధర్మము ఎప్పుడైతే దైవాన్ని అనుసరిస్తుందో, దైవముగా భావిస్తుందో అప్పుడు మనము బాగుపడతాం. మనం మానవులము మాత్రమే పాపాలు చేయగలము, మానవ జాతి మాత్రమే పుణ్యాలు చేయగలము, మానవులు మాత్రమే కిందికి పైకి వెళ్ళే అవకాశం భగవంతుడిచ్చాడు. మనని మత్స్యులు అంటారు. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళములు, కిందికి 7 లోకాలు, సూక్ష్మ లోకాలు, భూలోక భూర్భువాది లోకాలు, భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాలు పైన ఉన్నాయి. మధ్యలో మనం ఉన్నాం. పాపము చేస్తే కిందికి వెళ్తారు, తిరియగుయోనుల్లో జన్మించే అవకాశం వీరికి ఉంది. కావునటువంటి మానవ జన్మలో ధర్మమే భగవత్ స్వరూపము. ధర్మాన్ని ఆచరించాలి. అది శాస్త్రీయంగా ఉండాలి. ఆ శాస్త్రము ఉపనిషత్ శాస్త్ర సంబంధమయ్యే ఉండాలి. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుల ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. అది మాత్రమే గీటు వేస్తేనే బంగారం అవుతుంది. కావున ఆ విధంగా మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని మేము వినియోగించుకుంటూ ఉన్నాం. పునః అందరికీ ప్రణామములు. మరి మీ అందరికి కూడా
ప్రణామములు సమర్పించుకున్నాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.